హైకోర్టు అడ్వకేట్గా మీరు సుదీర్ఘ కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అవును. ముఖ్యంగా అసలు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలన్న ప్రేరణ ఎలా వచ్చింది మీకు? ముఖ్యంగా అంటే ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు ప్రతి 5 సంవత్సరాలకి ఇది ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ టైం 2018లో జరిగింది. డ్యూ టు కోవిడ్ రీజన్స్ ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవ్వడం, ఇది 2026లో జరగడానికి అవకాశం రావడము. అలాగే ఇది ఒక స్టాట్యుటరీ ప్రొవిజన్, ఒక కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్తో, ఒక యాక్ట్తో ఏర్పడిన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మనము గెలిచిన తర్వాత అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించడానికి, అలాగే కోర్ట్స్ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉండాలనేది, అలాగే పరిసరాలని డెవలప్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి, ఇలాంటి అంశాలన్నీ కలగలిపిన ఈ బార్ కౌన్సిల్ అనేది చాలా ప్రాముఖ్యత కూడుకున్నది. ఇది స్టేట్ ఎలక్షన్, పూర్తి స్టేట్ ఎలక్షన్గా 13 జిల్లాలు, అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో అన్ని బార్స్లో 150 బార్స్ ఉన్నాయి. ఇప్పుడు 150 బార్స్లో ప్రతి రెస్పెక్టివ్ బార్లో 13వ తేదీ ఫిబ్రవరి నెలలో 2026లో ఎలక్షన్ జరుగుతుంది. ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకున్న పరిస్థితి ఉంది ఈ ఎలక్షన్కి. స్టేటు మొత్తం దీని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అలాగే ఈ ఉన్నతమైన బార్ కౌన్సిల్ ఎలక్షన్లో నాకు ముఖ్యంగా కలిగిన ప్రేరణ ఎలాగానంటే, ఇంతవరకు వెల్ఫేర్ రిలేటెడ్ సీనియర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు అనట్లేదు, సరిగా చేయట్లేదు అన్నట్టున్నాను. అలాగే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ గురించి పూర్తిగా ఆలోచన చేయలేదనేది నా చిన్న అపనమ్మకం. అందుకని ఈ వెల్ఫేర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ చేయడానికి, ఉన్న అవకాశాలు అడ్వకేట్ ఫెటర్నిటీకి అందజేయాలనే ఉద్దేశము. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏదైతే ఉందో 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు.